దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కీర్తనలు 18వ అధ్యాయము 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? దావీదు భక్తుడు దేవుని దాసుడైనటువంటి దావీదు కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను విశ్వసించినట్లయితే ఆపత్కాలంలో నీ మీదకి ఎవరైతే వస్తున్నారో వారిని నిమిత్తం కూడా యెహోవా నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు తప్పించినట్లు, విడిపించినట్లు, ఆదుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మోషేకి విరోధంగా లేచినటువంటి కోరాహు, దాతాను, అబిరాముల యొద్ద నుండి మోషేను కాపాడినట్టు అబ్షలోము సౌలు రాజు చేతిలో నుంచి, ఆ తర్వాత అహీతోపెలు చేతిలో నుంచి, నాబాలు చేతిలో నుంచి దావీదును తప్పించినట్లు, అలెగ్జాండర్ చేతిలో నుంచి, ఎలీమా చేతిలో నుంచి, యూదుల గుంపుల్లో నుంచి పౌలును రక్షించినట్టు, కాపాడినట్టు, ఆపత్కాలంలో ఆదుకున్నట్టు ఆత్మదేవుడు నిన్ను కూడా ఆదుకున్నట్టుకు సర్వసముద్రై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమందు ఆదుకునేటువంటి దేవుడు మన మధ్య ఉండగా మనకెందుకు భయము, మనకెందుకు దిగులు? ఎవరిని కూర్చున్నటువంటి ఆపద నిన్ను భక్షిస్తుంది. ఏ ఆపదలో నీవు ఉన్నావో నాకైతే తెలియదు. అది ఏ ఆపదైనను కూడా పర్వాలేదు, కానీ నీవు చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? ఆపత్కాలములో ఆదుకునేటువంటి ఆ దేవాతి దేవుని పాదములను పట్టుకుని, ప్రభువా నా ఆపదలో నుంచి రక్షించు ప్రభువా, నా ఆపదలో నుంచి నన్ను కాపాడు ప్రభువా, నా ఆపదలో నుంచి నన్ను ఆదుకో ప్రభువా. ఇదిగో మోషేను ఆదుకున్నట్టు, దావీదును ఆదుకున్నట్టు, పౌలును ఆదుకున్నట్టు, తదితర భక్తులను షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆదుకున్నట్టు నన్ను కూడా ఆదుకో ప్రభు అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆపత్కాలంలో రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడేటువంటి దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు నిన్ను కూడా ఆదుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. నేను వారికి మాత్రమే దేవుడు కాదు కానీ సర్వ శరీరులకు దేవుడై ఉన్నానని ఆత్మదేవుడు పలుకుతూ ఉండగా నీకెందుకు భయము, నీకెందుకు చింత? లేయి, ఆయన పాదములను పట్టుకో, ఆపదలో నుంచి విడిపించుకొని దేవుని యొక్క సన్నిధులను కనబడులాగా ఆయన పాదములను పట్టుకొని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుని విడిపించగలడని నేను నమ్ముతున్నాను. విశ్వసించినట్లయితే ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే విడుదల కమ్ము. యేసు నామములో విడుదల అవునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము నీకు, నీ హృదయములకు దీవించునుగాక, సమాధానం దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.